ఒక ఊరిలో ఒక స్వామీజీ ప్రవచనాలు చెప్తున్నాడు. అనగనగా ఒక ఊరిలో 25 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. 20వ అంతస్తు మీద సూపర్వైజర్ ఉన్నాడు. కింద కార్మికుడు ఉన్నాడు. పైనుంచి సూపర్వైజర్ ఎంత పిలిచినా అతడు పలకడం లేదు. దీంతో తన జేబులోంచి ఒక 10 రూపాయల నోటుని విసిరాడు. తల పైకెత్తి చూస్తాడేమో అన్న ఉద్దేశంతో. అయితే కింద పడిన కరెన్సీ నోటుని తీసి జేబులో పెట్టుకున్నాడే కానీ పైకైతే చూడలేదు. మళ్ళీ ఈసారి సూపర్వైజర్ 50 రూపాయల నోటుని విసిరాడు. అయినా స్పందన ఏమీ లేదు. దాన్ని కూడా జేబులో పెట్టుకున్నాడు కార్మికుడు. ఈసారి ఒక చిన్న రాయిని విసిరాడు. అది నేరుగా వెళ్ళి అతని నెత్తికి తగిలింది. అప్పుడు తల పైకెత్తి చూశాడు కార్మికుడు. ఈ కథనంతా చెప్పిన స్వామీజీ అక్కడున్న వారందరినీ ఇందులో నీతి ఏంటో తెలుసా అని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. మళ్ళీ తానే అందుకొని, వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి పట్టించుకోం, కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం, దేవుణ్ణి ప్రార్థిస్తాం అని చెప్పాడు.